ఛానల్. ఈరోజు కార బూందీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చిన్న చిన్న టిప్స్ వాడితే చాలా బాగా వస్తుంది. తోకలు లేకుండా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయేటట్టుగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తక్కువ క్వాంటిటీలో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. తర్వాత మీరు ఎంత క్వాంటిటీ అయినా ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ నేను 1/2 కిలో శనగపిండి తీసుకొని మంచిగా జల్లించుకున్నానండి. శనగపిండిలో ముద్దలు లేకుండా మంచిగా జల్లించుకొని అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా కారము, మీకు ఇక్కడ కావాలంటే కొంచెం ఓమ కూడా వేసుకోవచ్చు. ఓమ వేసుకుంటే పిల్లలు తిన్నా కానీ చాలా డైజెషన్ ఉంటుంది. ఇక్కడ కారం అనేది తక్కువ వేసుకోండి, ఎందుకంటే పొంగవు. కారం ఇందులో పిండిలో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే చిన్నపిల్లలు ఉంటారు కదంటే, పిల్లలకైతే కార బూందీ చేసినాక వేస్తే పైనుంచి వేస్తే వాళ్ళు తిని చేతికి అంటుకొని పిల్లలు కారం కంట్లో ఇట్లా పెట్టుకుంటారు. అందుకని ఇక్కడ ముందే పిండిలో కొంచెం యాడ్ చేస్తున్నా. ఎందుకు ఇక్కడ బియ్య పిండి వేస్తున్నా కొద్దిగా 2 స్పూన్స్ అంతా. ఇవి క్రిస్పీగా రావడానికి బాగా యూజ్ అవుతుంది బియ్య పిండి. ఇలా వేసుకొని మనం ఎంత క్వాంటిటీలో అయితే పిండి గిన్నెలో తీసుకున్నా అంతే క్వాంటిటీలో పిండి ఆ గిన్నె నీళ్ళు తీసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మిక్సీ ముద్ద లేకుండా మిక్స్ చేసుకొని ఇట్లా ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఇలా పోసుకోవాలి. చేతు కానీ గరిటె కానీ ఏది పెట్టి రుద్దొద్దు. ఇట్లా పోస్తే అందులో పడిపోవాలి అంతే. అట్లా పడితేనే మంచిగా వస్తాయి. తోకలు ఈగలు ఏం లేకుండా బాగా వస్తుంది రౌండ్గా కార బూందీ అనేది. ఇంకా చూడండి, తోకలు లేకుండా చాలా బాగా వచ్చింది. క్రిస్పీగా ఉంటుంది, నోట్లో ఇట్లే కరిగిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.